పక్క జరగానియా అసలు నువ్వు దీంట్లో ఎందుకు వచ్చినా ఇది బాగుందని కూర్చున్నాను పాప కుర్చీ అంట కదా ఓ దాని ప్రాబ్లం ఏం లేదులే మరి ఎన్ని సినిమాలు ఎంత ఇలా అంటే పడిపోయారు జనాలు ఏం కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తీసేయాలి నిన్ను అంతేనా లేవట్లేదే తోటం ఏంటన్నా లాగన్నా అంతేనా అరే ప్రొడ్యూసర్ తో పైసలు ఇప్పిస్తా ఇజ్జత్ పోతుంది లేవరా అన్న ఇజ్జత్ పోతుంది అంటే నన్ను లాగన్నా అదే చేస్తున్నాడు అప్పుడు లాగన్నా అన్నా లాగన్నా అరే ఇజ్జత్ పోతుంది లేవురా అన్నా లాగన్నా ఆటోగ్రాఫ్ ఫ్రీగా ఇస్తారా ప్రొడ్యూసర్ పైసలు ఇప్పిస్తా లేవురా అదరా అందరూ చూసుకుని లేవురా ఇది రావట్లేదన్నా అంతేనా వాట్స్ దేర్ మ్యాన్ ఇట్లా అంటే వచ్చేస్తా చూడు ఇట్లా అంట కొద్ది కోఆపరేట్ చేయి అందరు చూస్తున్నారు సరేనా లేవురా 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 సరే ఇదంతా కాదు కానీ అన్నా ఎవరితో చెప్పవు కదా ఏం చెప్పేదన్నా లాగన్నా నా బాధే నాన్న నేను స్క్రీన్ మీద నేను హీరో అవుట్ ఆఫ్ స్క్రీన్ మీన్స్ హీరోనే ఎవరితో చెప్పాకు అన్నా నీ సినిమాలు పైసలు చూసినే అన్నా అయ్యో అమ్మా నన్ను ఎవరు లాగుతారా ఏమైపోయిందిరా నీకు ఇంత అన్యాయం అయిపోయింది నా కొడక నా కొడక ఎక్కడికి వచ్చినారా గమ్మున అన్నని తల్లగల కూడా ఇంట్లో కూర్చోమంటే ఏడని చేస్తున్నారా నా కొడక అయ్యో వచ్చిన దీనికి ఏమో అతుకుపోయినామంట ఊరంతా చెప్తుంది ఓ నా పరేషాన్ చేస్తావు కదరా నా కొడక నా కొడక అసలుకి నీకేం చెప్పినారా ఎండగిట్లా బయట పోకని చెప్పినానా నీకు నేను చెప్పినానా మరి ఏడ నా మాట వినకుండా ఇష్టం అసలు ఏం పరేషాన్ రా నువ్వు పుట్టినప్పటి సంది నన్ను పరేషాన్ చేస్తున్నావు రా నువ్వు నా బిడ్డ నా బిడ్డ ఎవరు రక్షిస్తారా నా బిడ్డ నా బిడ్డ అయ్యో అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా రా నేను ఏం చేసేదిరా నేను నిన్ను లాగేదా ఏం చేస్తావు కానీ పట్టుకో గట్టి పట్టుకో అమ్మని ఏమ్రా నేను తింటున్నా మళ్ళీ ఊరు వాళ్ళందరూ పెట్టినంతా తింటున్నావా ఏంటి నువ్వు తిరిగి అతికిపోయినా లాగే అబ్బో నేను తిన్నది నాకే సరిపోదురా నిన్నేం లాగేదురా నేను అయ్యో అయ్యో అబ్బా మీ అయ్యా పోయినారు మీ అయ్యని తోలుకొచ్చినారు వస్తాను నువ్వు అప్పటితో ఇక్కడే కూర్చో మళ్ళీ ఆడి వరకు మాక నేను జల్లు వచ్చేస్తాను కూర్చో భయపడి మాక నేను జల్లు వస్తాను వచ్చింది నన్ను కాపాడలేదు బాడీ బిల్డర్ అనుకున్న వాడు నన్ను కాపాడలేదు నేను ఎంత అభిమానించే హీరో కూడా నన్ను కాపాడలేదు చివరికి నేను ఎంతో ఇష్టపడ్డ హీరో కూడా నన్ను కాపాడలేదు నా ప్రాణ స్నేహితుడు నన్ను కాపాడలేదు ఈయనెవరు బక్కున్నాడు వాళ్ళు లాగలేకపోయారు ఈయనెవరు లాగుతాడు అయినా ఏంటో అడుగుదాం అయ్యా అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం ఏంటి ఇక్కడ కూర్చున్నావు అయ్యా ఏదో బుద్ధిగా దీన్ని బాగుంది కదా అని కూర్చున్నా అయ్యా చూస్తానండి ఇక్కడ ఏంటిది పాపపు కుర్చీ ఇందులో కూర్చున్నావా అయ్యా ఇందులో కూర్చున్న వాళ్ళు బయట రావడం చాలా కష్టం ఎవరు బయట తీయలేరు కేవలం ఒక యేసయ్య మాత్రమే నేను బయట తీయగలరు ఏ మనుషుడు కూడా బయట నేను తీయలేరు అయ్యో మరి నేనేం చేయాలయ్యా దీన్ని రావాలంటే చాలా సింపుల్ నేను చెప్పింది చేస్తావా చేస్తానయ్యా ఒక చిన్న ప్రార్థన చేయాలి అంతే మరి నాకు రాదు కదయ్యా
ప్రార్థన రాదా? నేను చెప్తాను, అట్లా చెప్తావా? చెప్తానయ్యా చెప్తాను. అయితే కళ్ళు మూసుకో మరి. యేసయ్యా నేను అనేక పాపములు చేశాను, అనేక దొంగతనాలు చేశాను, అనేక సార్లు అబద్ధాలు చెప్పాను, వ్యభిచారం కూడా చేశాను. ఇవన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. మరలా ఆ తప్పులు చేయను. నాకు సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి చూసుకో ఇప్పుడు. నేను కాదు దేవుణ్ణి, నీకు నాకు మనందరికి యేసు ప్రభువే దేవుడు. నిజంగా యేసయ్య దేవుడేనన్నా. నన్ను ఈ పాపం నుండి విడిపించాడు. నిజంగా యేసయ్య దేవుడేనన్నా. అన్న నిజంగా యేసయ్య దేవుడేనన్నా. యేసు ప్రభువే మనందరికి దేవుడు. అలాగే నన్న ఇక నుంచి నేను ఇక్కడికి రానన్న. ఈ పాప కూర్చోలో కూర్చోనన్న. సరే అన్న అన్న నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తవా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. ఇహమున నాకొసగిన ఈ ధర ఎంత భాగ్యమని. తలచితి నీ భ్రమచితి అంతయు నాకు సంతమని. ఆశతోనే
ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపి మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా హృదయము పులకించెను నీ ప్రేమ రుచించగనే దృఢమాయే నా మదిలో ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించి నీ కౌగిలిలో ఒదుగుదునే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోని నీ మహిమ కొరకి నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా ఆ, ఆ, ఆ. ఈ బ్లేడ్ గాడేడి జగ్గు గాడేడి ఈరుగాడేడ్రా యాడపోయిర్రు అన్నా నమస్తే అన్నా బాగున్నావే నమస్తే నమస్తే యాడపోయినారా సరే అరే జగ్గు గాడేడి ఈరుగాడేడ్రా అన్నా జగ్గుగాడు ఈడిగాడు మనకు తెలియకుండా దండ చేస్తున్నారన్నా సందాలు చేస్తురా అవునా రానేసేస్తా చెప్పన్నా నువ్వా అన్న నేనే వేస్తానులే నువ్వు వేసేది సరే అన్న వద్దులే నాకెందుకు అన్నా వాళ్ళు వస్తున్నారన్నా నేరుగా చెప్పరా మన అన్నగాడికి తెలియకుండా దాదా చేస్తున్నావు అని చెప్పకు వస్తా చెప్పరా సరేనా ఓకే అన్నాడు ఉన్నాడు వాళ్ళు వస్తున్నారన్నా మరి మా నాన్న చల్లగా చేద్దాం వెళ్దాం పరా అన్నా ఇదే గురు భక్తిరా నాయన అదే అదే
అలా అబ్బా అన్నా నమస్తే అన్నా. ఒరే నీ గురిగత్తి కూలిపోరా ఇదే తోపుడురా అన్నా ఆ బ్లేడ్ గాడు ఏంది ఎలా చూస్తున్నాడు అన్నా నువ్వు అడిగానే. అరే ఏమనకు పట్టుండ్రా తోసి పాడేసా ఏమైందన్నా ఏమైందన్న చెప్పు అసలు ఏమైంది చెప్పు. నడి విరిగిపోయినట్టుందిరా అన్న అది కాదన్నా మనం తెలియకుండా దంద చేస్తాడు అడిగాను అది. అన్నా అన్నా నీకు తెలియకుండా మేము దందా అన్నా. అరే అది కాదు అన్నా నువ్వు లేకపోతే మాకు మందు లేదు కనీసం మందులో నంచుకోవడానికి చికెన్ మొక్కకోలేదే. అవునా కనీసం వీడికి మొక్కకోలేదే. అరే మీరు నాకన్నా చెప్పుకుంటారు నేనెవరు చెప్పుకోను రా కనీసం చుట్టం రోజులు ఇచ్చే చూడండి వాడు మా మీద ఏమంటాడు. అది ఏ తెలియలే పానీరా. సరే గాని అన్నా ఏం దొరకలేదన్నా. అవునా అరే అరే ఇది కాదు కానీ చెప్పన్నా ఏం చేద్దాం చెప్పన్నా. అరే ఎవడన్నా వస్తున్నాడని చూడండి రా నేసాను మంచి పార్టీని చూసి వేసేద్దాం అరే ఎవడన్నా వస్తున్నాడని చూడండి అన్నా వేసేస్తే ఫినిష్ అస్సలు మళ్ళా మాట్లాడకూడదు అన్న. ఇప్పుడే సాన్ పెట్టుకొని వచ్చానన్నా అంటే చాలు అంతే. అన్నా వీడెవడు మంచిగా ఉన్నాడు కానీ జర బక్రగాలాగా ఉన్నాడు అన్న. అంతేనంటారా బక్రా దొరికినా మనకు. మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడే. అవును మన చేతిలో బ్యాగ్ కూడా ఉందన్న. అవునరా వేసేద్దామన్నా. అరే మంచి పాపి దొరికిందే మనకి ఇవాళ. అరే మీరు నాయనకలో ఉన్నారు రా. అరే అన్న వేసేద్దామన్నా. అదేంట్రది అటు వెళ్తున్నట్టుంది. ఎవర్రా మీరు? మర్యాదగా బ్యాగ్ ఇచ్చారా? ఏం కావాలి మీకు? బ్యాగా? బ్యాగ్ అరే ఈ తన్నులు తినక ముందే మర్యాద ఇచ్చేసి మీరు బ్యాగ్ ఇచ్చారా? నేను ఇవ్వను. ఇచ్చాయిరా బాయ్. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారేంట్రా? ఏంట్రా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ ఎక్కువ చేసుకోవడానికి నువ్వే మహేష్ బాబు అనుకున్నావు. వెళ్ళిపోదాం అన్నా. మొత్తంగా దొరికిందన్నా. అన్నా ఇవాళకి మనకి సరిపోయిద్దే. బా అరే చూడరా అందులో అన్నా డాబాలకు వెళ్దామా స్టార్కి వెళ్దామన్నా? అరే వారం రోజుల నుంచి ఏం లేదు దాద్దానా తీరా దీంట్లో ఏముందో ఏమి తీరా. అరే మంచి డబ్బు ఉంటుంది అందులో. బిజినెస్ మ్యానే వాడు పెద్ద బిజినెస్ మ్యానే. అవునా ప్లేడ్ కూడా రాదన్నా దీనికి. అన్నా ఇది చిత్తుపోతే ఆడుతున్నా. అబ్బా చూడు ఇంకేముందా అన్ను ఏదో బారదేదో ఉంది. అరే చూస్తున్నా డబ్బులు కట్టలేమో. ఆహా అబ్బా 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 అన్నా సూపర్ ఉన్నవే ఈ డ్రెస్ లో. మస్తుందన్నా. అన్నా చూడే నిక్కర్ కూడా అవసరం లేదు నీకు ఉంటే. అరే ద్రోగులారు ఇది రాకేందుకు చూడరా. ఏం లేదన్నా దీంట్లో. అరే ఏమన్నా ఏం అన్నా ఈరోజు ఎవరి ముఖం చూసినామో ఎవరి ముఖం చూసినామన్నా. అరే చెక్కుగా పొద్దున్నే సత్తంగా నీ ముఖం నువ్వే చూసుకున్నారా? అందుకని మాకు ఈ కర్మ. ఇందాక ఎవర్రా బక్రాగాడు అని చెప్పింది? నేనన్నా నేను ఆడు కాదురా బక్రా మనం అయ్యాం. అవునన్నా నిజమేనా? ఇది కాదు కానీ మంచి ప్లాన్ చెప్పండి రా అంటే ఏ రా ఏ డబ్బులు లేనివాడు ఈడీ చెప్తున్నారు. అరే ఈసారి మంచి ప్లాను వేద్దాంరా. అన్ను నాకు తెలిసిన బస్ స్టాండ్ ఉండే ఆ బస్ స్టాండ్ ఏరియాలో
నాకు మంది వస్తారట మంచి డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారట ఆడికి వెళ్దామనే అరే చాకున్నారు బస్ స్టాండ్ అన్నా అమ్మాయి అన్నా డబ్బున్న అమ్మాయి లాగుందన్నా అబ్బా ఆమె డ్రెస్ చూడు బ్యాగ్ చూడు అన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటదన్నా ఆ బ్యాగ్ లో మినిమం 5,000 ఉంటాయన్నా ఉంటాయన్నా ఉంటాయి అంటారా అది కాకుండా వాచ్ చూడాలి నాకు అన్నా ఎప్పుడు వస్తారా ఏంటి వీళ్ళు ఎప్పుడు వెయిటింగ్ ఇంకా కార్డులే చేతో చూపారు సారి అరే అరే జగ్గు నువ్వు ఎక్కడ రా అరే మత్తు పెట్టుకో ఖచ్చితంగా మత్తు పెట్టురా అరే నీ ముక్కు దగ్గర పెట్టుకున్నా పడతావు రే గాడిద జాగ్రత్త ఏంటో ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు చెప్పిన టైంకి రానే రారు అరే ఇద్దరు నా వెనకాల ఉన్నారు అన్న నేను మొత్తం మంది పెడతా అరే కాకేట చల్లగా ఉంది అది కాదు కాదన్నా నక్కే యూజ్లెస్ ఫెలోస్ చూడే సూర్యుడు చూడే ఎంత నల్లగా ఉన్నాడు సూర్యుడు నల్లగొంటారు గాడిద తెల్లగొంటా వచ్చేదాకా ఈ అమ్మాయి ఎవడ్రా నేనెవరో తెలుసా నువ్వెవడైతే నాకేంద్రా నా పేరు కత్తుల రత్తయ్య కత్తులు సానబెట్టుకుంటావా ఏంటి పచ్చి నెత్తురు తాగుతా అయ్యో మీ ఆవిడకి వంట రాదా మనకి ఇంకా పెళ్లి కాలేదు తెలుసా అసలు కాదు కూడా అన్న ఇవన్నీ నిజాలు చెప్తున్నా మాయ్ నీ దగ్గరున్న మెల్లో ఉన్న బంగారం చేతులుకున్న గొలుసులు చెవులుకున్న గొలుసు అది రింగులు అన్ని ఇచ్చేసి ఏ రే ఎందుకని మంచిది కొంచెం కరాటీ ఫైటర్ లాగా తప్పదా తప్పదు ఇచ్చేయాలా బాగా ముచ్చట పడుతున్నట్టున్నావు కదా సరే తీసుకుందులే పట్టు అన్నా పోలేదా ఓకే ఏమే గట్టి కొట్టిందానే ఏమైందన్నా కొట్టిందా కొట్టలేదురా ఎక్కడ కొట్టిందన్నా అన్నా ఇక్కడ కొట్టిందా కొంచెం కింద జాలను కొట్టుంటేగా ఈ ఊరికి నేనే డాన్నన్నా ద్రోగులారనే సామలా చూస్తారా అది కాదులేవే ఉన్నా చెప్తామని నీకు కత్తి కూడా బ్యాగ్ లో ఏమన్నా చూడరా అరే అది అత్తగానే సరే అది అందరూ ఏమన్నా చూడరా తొందరగా హాస్పిటల్కి వెళ్తానా ఈ రజిగ్గా చూడరా నువ్వు మంచి బ్యాగ్ అరే చూడరా తొందరగా కడుపు నొప్పి వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి ఏ లిప్స్టిక్ ఇది లిప్స్టికా ఇది నాకెందుకు నువ్వేనే అన్నా ఏమన్నారు ఎన్టీఆర్ లాగా చూస్తానే నీకు అన్నో నల్లగుందే అరే నల్లగుందా నల్ల బంగారం నల్ల దగ్గర